ఉంటుంది. అనుదినము మనం వృద్ధి చెందుతున్నాము అన్నది సత్యం. నిన్నటిలాగా నువ్వు ఉండలేదు. గతంలో పోల్చుకుంటే అప్పటికి ఇప్పటికీ నీ స్థితిగతులు నువ్వే బేరీజ్ వేసుకో. అప్పుడు ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగుంటున్నావు. అప్పుడు సైకిల్, ఇప్పుడు బండి. అప్పుడు బండి, ఇప్పుడు కారు. ఆ విధంగా మనం వృద్ధి చెందుతున్నాం. ఎవరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా దేవుడు మనల్ని వృద్ధి చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీలో కదలిక లేదు, మిమ్మల్ని వృద్ధి చేస్తున్నాడు అన్న చెప్పగానే మనం దేవునికి స్తోత్రాలు చెల్లించాలి కదండి. మీరు స్తోత్రం చెల్లించాలంటే మీకు ఏదో అనుమానం ఉందన్నమాట. అనుమానం ఉన్న వాళ్ళు చెప్పకండి, అనుమానం లేని వారు దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపచేసేదను. ఏమంటున్నాడు? మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేస్తాను. హల్లెలూయా. చదవండి. అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేతును. దేవునికి స్తోత్రాలు చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. సంతోషంగా ఉన్నారా? ఈడ్చీడ్చి కొట్టినట్లు ముఖాలు ఉన్నాయి. నేను చూస్తూనే ఉన్నాను, నాకు కనబడుతుంది. అందరూ కనబడుతున్నారు. ఈడ్చిట్టి కొట్టిన వారు కొంతమంది ఉన్నారు ఇక్కడ. స్తోత్రం. దేవుడు అద్భుతమైనటువంటి ఒక ప్రవచన వాక్యం మన ముందుంచుతున్నాడు. ఆ ప్రవచన వాక్యం ఏమిటంటే, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేస్తాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ మాట చదువుతుంటే. అభివృద్ధి అంటే అందరికీ ఆశే కదా. ఆ మేలు అంటే అందరికీ ఆనందమే కదా. ఆనందం లేనివారు కొంతమంది ఉంటారు. అంటే వినని వారు ఎవరైతే ఉంటారో, వాక్యం వినని వారు, వారికి ఆనందం ఉండదు. ఏం చెప్పారో వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు దాని గురించి ఆలోచించరు కూడా. కాబట్టి వినిరే వారందరూ ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్, ఆమేన్. మరొకసారి చదువుదాం అదే వచనం. మీ మీద మనుష్యులను మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపచేసేదను. పశువులు అంటే రాంబాబు గారికి ఎంత ఆనందమో నా కోసమే చెప్తున్నారు అన్నట్టు. ఆయన పశువు కాదండి, ఆ పశువుల కోసం నేను మాట్లాడుతున్నాను. ఏమంటున్నాడు? మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేస్తాను. మీకున్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారు విస్తరించబడతారు. మీకు పశువులు ఏవైతే ఉన్నాయో అది విస్తరించబడుతుంది. ఇంకా విస్తరించి అభివృద్ధి పొందును. పూర్వమున్నట్టు మిమ్మల్ని ఒక నివాస స్థలంగా చేసి మునుపటి కంటే అధికమైన అలాగే ఉంచును. పూర్వం మీకున్న నివాస స్థలము అలాగే ఉండదు, ఇప్పుడు మార్పు చెందుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు చిన్న పాక ఇప్పుడు బిల్డింగ్లోకి వెళ్ళబోతున్న. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి అదే వచనం. మునుపటి కంటే అధికమైన మేలు. అంతకు ముందమ్మా పూర్వం ఉన్నట్టు కాదు,
మీకు నివాస స్థలంగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. దేవుడు ఉన్నాడురా అని మీరు అంటారట. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడంటాం? దేవుడు మేలు చేస్తే అంటాం, దేవుడి నుంచి మేలు పొందితే అంటాం, దేవుడు మనకి కృప చూపిస్తే ఆ మాట అనగలుగుతాం. ఈ రోజున నువ్వు అనగలుగుదువుగాక. ఆమేన్. ఏమని? యెహోవా దేవుడై ఉన్నాడని మీరు తెలుసుకుందరు. బైబిల్ గ్రంథంలో కొంతమంది ప్రముఖులు ఉన్నారు. ఎవరంటే యోసేపు పనికి మాలిన వాడిగా ఎంచబడ్డాడు. అన్నదమ్ములందరూ అతన్ని తోసేశారు, అతన్ని ఈసడించుకున్నారు, అతన్ని బాధాకరంగా బాధించారు. అటువంటి యోసేపు ఒక ప్రధానిగా చేయబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మునుపటి స్థితి ఏంటి? తోయబడ్డాడు, గోతులో తోయబడ్డాడు. ఇప్పుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. టూకీగా చెబుతున్నాను మీకు అర్థం కావాలని. యెఫ్తా ఏమన్నారు? వేశ్య కుమారుడవురా, మా మధ్య ఉండడానికి వీల్లేదు అని అన్నదమ్ములే తోసేశారు. నువ్వు ఇక్కడ ఉండకు అంటే వేరే దగ్గరికి వెళ్ళి పరాయి పంచన కాపురం ప్రారంభించాడు యెఫ్తా. అక్కడ ప్రారంభించినటువంటి ఆయన పనికిమాలిన అనుకున్నారు, ఎందుకు కొరగాడని అనుకున్నారు, వేశ్య కుమారుడు అని ముద్ర వేశారు. అటువంటి వాడు పరాక్రమశాలిగా బయటకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే తోసేశారో వాళ్ళే తీసుకొచ్చి అతన్ని గొప్ప పరాక్రమశాలి అన్నట్లుగా అతన్ని వాడుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దేశానికి న్యాయాధిపతిగా చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు గురించి అందరికీ తెలుసు. హింసకుడు, దోషకుడు, హానికరుడు. అతన్ని దేవుడు దర్శించి పౌలుగా మార్చుకున్నాడు. పౌలు అనేక మంది క్రైస్తవులకు మార్గదర్శి అయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మునుపు హింసకుడు, నేడు అనేక మందికి త్రోవ చూపించే నాయకుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒనేసిము ముందు పనికి మాలినవాడు. అందరూ అన్నారు వీడు పనికి మాలినవాడు, ఎందుకు పనికిరాడు. చూడండి, ఫిలోమోను పత్రిక 2వ అధ్యాయము 1వ అధ్యాయం 11వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజకుడు, ప్రయోజనము లేనివాడు, కానీ ఇప్పుడు నాకు ప్రయోజనకరమైన వ్యక్తి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఒకనాడు అందరికీ పనికి మాలిన వాడవచ్చు, నేడు పనికొచ్చే పాత్ర అవుతావు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు పనికిరాని దానివి, ఇప్పుడు పనికొచ్చే దానివి. అనేక మంది నిన్ను కొనియాడతారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ దుఃఖము సంతోషమగునుగాక, మీ విచారము అనేక మందికి మార్గదర్శనం అగునుగాక. మీరు అనేక మంది జనము మధ్య ప్రత్యేకించబడిన వారు అగుదురుగాక. ఆమేన్. చాలామందికి ఒక ఆలోచన ఉంటుంది. ఒకళ్ళంట దేవుడు పైనుంచి ఒక ఆయన, కిందకి ఒక ఇన్స్ట్రుమెంట్, అంటే ఒక కటింగ్ ప్లేయర్ అనుకుందాం, రాంబాబు గారు కటింగ్ ప్లేయర్ అనుకుందాం. కటింగ్ ప్లేయర్ కింద పాడేశాడట.
కింద పడేసి ఎవడైనా పైకి చూస్తాడేమో, పైన ఉన్నాడు ఆయన, కిందనున్న వారికి ఎవరైనా పైకి చూస్తాడేమో దాన్ని పైకి తెమ్మని చెబుదాం అని అనుకుని ఎవడు చూడలేదట. 10 రూపాయల కాగితం వేశాడు దాని మీద. 10 రూపాయల కాగితం వేస్తే ఆ 10 రూపాయలు చూసైనా సరే పైకి చూస్తాడేమో అనుకున్నాడట. ఆ 10 రూపాయలు చల్లగా జేబులో పెట్టుకొని వెళ్ళిపోయాడట. అలా కాదని ఒక సెల్ ఫోన్ దాని మీద పాడేశాడట. సెల్ ఫోను దేవుడిచ్చాడు సెల్ ఫోన్ అనుకొని జేబులో పెట్టుకొని వెళ్ళిపోయాడట. ఎవడో వారి వంక చూడలేదు. అప్పుడు అనుకున్నాడట, వీడు నా వైపు చూడాలంటే ఒక పని చేయాలి అని నెత్తి మీద ఒక బరువైన ఒక ఇన్స్ట్రుమెంట్ అతని నెత్తి మీద పాడేశాడట. అమ్మో అని పైకి చూశాడట. అర్థమైందా? దెబ్బ తగిలితేనే పైకి చూస్తావు. దెబ్బ తగలకపోతే నీ దారి నీదే. దెబ్బ తగిలితే పైకి చూస్తావు, దేవుని వైపు చూస్తావు. నీకు దెబ్బ తగలాలి. అందుకని అనేక రీతిలుగా దెబ్బలు తగిలించి తన వైపు చూసిన వారిగా చేసి ఆయన తన కౌగిట చేర్చుకొని అధికులుగా చేస్తాడు నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని వైపు చూస్తావో లేదని చూస్తున్నాడు ఆయన. నువ్వు దేవుని వైపు చూస్తే ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుని వైపు చూస్తే నువ్వు నిలదొక్కుంటావు. దేవుని వైపు చూస్తే దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అనేక మందికి దేవుడు మునుపు నిష్ప్రయోజకులకు ఇప్పుడు ప్రయోజకులుగా కాగలుగుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మునుపు దోషకుడు, ఇప్పుడు అనేక మందికి మార్గదర్శి. చాలా చరిత్రలు ఇక్కడ పొందుపరచబడి ఉన్నాయి. మునుపు నీ గతి ఏంటి, నేడు నీ పరిస్థితి ఏంటి? మునుపు నువ్వేంటి, ఇప్పుడు నువ్వేంటి? ఒకసారి ఆలోచించావు ఎప్పుడైనా? అపర్ణ, ముందు నీ పరిస్థితి ఏంటి, నేడు నీ పరిస్థితి ఏంటి? మునుపు నువ్వు ఎక్కడున్నావు, ఇప్పుడు ఎక్కడున్నావు? దేవుడిని వృద్ధి చేయలేదా? దేవుడు నీ జీవితంలో అభివృద్ధి చేయలేదా? ఏముంది నాకు అంటావు. సుజాత అంటది, అక్కడున్నా ఇక్కడున్నా నాకు ఒకటే, నేనేమీ అభివృద్ధి చెందలేదు అనుకుంటుంది. కూతురికి పెళ్లి చేసావు, గొప్పగా పెళ్లి చేసావు, అది కృప కాదా? దేవుడు నీ జీవితంలో వృద్ధి కలిగించలేదా? ఎందుకు నిరాశ చెందుతావు? ఆలోచించండి. దేవుడు నీ జీవితంలో అంచెలంచెలుగా క్రమక్రమంగా నిన్ను వృద్ధి చేస్తూ ఉన్నాడు, నిన్ను అభివృద్ధి చేస్తున్నాడు. నీ జీవితంలో అభివృద్ధి లేదు అని నిరాశ చెందకు. అభివృద్ధి చేస్తూనే ఉన్నాడు, నువ్వు గ్రహించడం లేదు. నిన్నటి కంటే ఈ రోజున బెటర్ నీ పరిస్థితి. కృష్ణ గారు వందనాలండి. మునుపు నీ గతి ఏంటి, నేడు నీ గతి ఏమిటి? నీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించి, వెనక్కి వెళ్ళి ఆలోచించు, పూర్వం సంగతి ఆలోచించు, గతం గురించి ఆలోచించు. గతంలా నువ్వు ఉన్నావా? లేవు. గతం మన జీవితాల్లో సైకిలే మనకెక్కువ. సైకిల్ తెల్లారలేస్తే టైర్లు దుడిచేవాళ్ళం, రిమ్ములు దుడిచేవాళ్ళం, కొబ్బరి నూనె రాసేవాళ్ళం, దానికి అందంగా కనపడడానికి సైకిలు. ఇప్పుడు బళ్ళు పక్కన పడేస్తున్నానండి. బళ్ళు కడగకుండా పక్కన పడేస్తున్నాం. అభివృద్ధి కాదా? నువ్వు వృద్ధి చెందలేదా? అప్పుడు సైకిలే బంగారం నీకు, ఇప్పుడు బండి వచ్చినా సరే ఆఫ్టరాల్గా చూస్తున్నావు. మన వాళ్ళకి కారు వచ్చినా కడగలేదండి, అది వేరే విషయం. కారు వచ్చినా కడగరు. నీ జీవితంలో దేవుడు వృద్ధి చేస్తున్నాడు. నువ్వేంటి అనుకుంటున్నావు? నీ జీవితానికి వృద్ధి కలిగించేవాడు దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మునుపు నిష్ప్రయోజకులము, నేడు ప్రయోజకులం అవుతున్నావు. ముందు ఎందుకు కొరగాక ఉన్నావు, నేడు ఆశీర్వాదకరంగా ఉన్నావు, దీవెనకరంగా ఉన్నావు.
అనేక మందికి నీ చేతులతో భోజనం పెట్టే స్థాయి నీకు వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. చరిత్రను మారుస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ చరిత్రను మార్చబోతున్నాడు. ఆమెన్ చెప్పండి. ఆమెన్, ఆమెన్. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. విరిస్తే నువ్వు వృద్ధికి చెందుతావు. ఆ రొట్టె విరవాలి, విరిచి అనేక మందికి పంచాలి. ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నువ్వు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చరిత్ర సృష్టించే వానిగా నువ్వు ఉంటావు. నీ జీవితంలో అనేక విషయాలు నువ్వు చరిత్రను సృష్టిస్తావు. నేనేనా ఇది చేసింది, నేనేనా నా జీవితంలో ఇది కలిగింది, నాకైనా ఈ జీవితంలో ఈ విధంగా జరిగింది అని సంబరపడతావు. నువ్వు ఒకరోజు తలుచుకొని నీ జీవితంలో దేవుడు అట్టి కార్యాలు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తుయితైరా పట్టణానికి, ఆ సంఘానికి ఒక ప్రత్యేకమైనటువంటి భాష్యం దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం చదవండి. 2వ అధ్యాయము, నీ క్రియలను, నీ ప్రేమను, నీ నీ విశ్వాసమును, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ పరిచర్యను, నీ సహనమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా, అబ్బబ్బబ్బా, నీ మొదటి క్రియల కన్నా, నీ కడపటి క్రియలు, నీ మొదటి క్రియల కన్నా, నీ కడపటి క్రియలు, నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. నేను ఎరుగుదును. చప్పట్లు కొట్టండి ఒకసారి. మునుపు నీకు వేరు, మునుపు నువ్వు వేరు, నేడు అభివృద్ధి సాధించగలిగావు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. తుయితేరా సంఘానికి ఈ మాట రాస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తుయితైరలో ఉన్నటువంటి ప్రజలు మునుపు కంటే ఇప్పుడు వృద్ధి సాధించారు అన్నమాట. మీరు వృద్ధి సాధించారా? ఆ చేతులెత్తి చూపించండి. నేను వృద్ధి సాధించగలిగాను. అమ్మా, వృద్ధి సాధించలేదా? చెప్పండి చెప్పండి. నేను వృద్ధి సాధించలేదు అనుకున్నవారు చేతులు ఎత్తకండి. దేవునికి మహిమ కలుగునుగా. ఇతుదానా మాందున మేరీ అయితే నేను ఎత్తాలా మానేయాలా, ఏమని చెప్పారు, ఎత్తమన్నారా దించమన్నారా అని డౌట్ పడుతుంది. దేవుడు నిన్ను వృద్ధిపరచునుగాక, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ మొదటి క్రియల కంటే నీ కడపటి క్రియలు మరీ ఎక్కువై ఉన్నాయి. నేడు వృద్ధి సాధించావు నువ్వు, నాకెంత ఆనందంగా ఉందో. నువ్వు వృద్ధి సాధిస్తే దేవుడు ఆనందిస్తాడు. నీకు మేలు కలిగితే దేవుడు ఆనందిస్తాడు. మేలు పొందితే మీకన్నా దేవుడు ఎక్కువగా ఆనందిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యం చదవండి. రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యం. కుమారి లేదండి అమ్మా, నా కుమారి
యెహోవా చేత నువ్వు దీవెన నొందిన దానవు. కుమారి, నువ్వు యెహోవా చేత దీవెన నొందిన దానవు. దేవుడిని దీవించాడమ్మా, దేవుడిని దీవించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని దీవెనలు నీ మీద ఉన్నాయి. చదవండి ఒకసారి మొదటి నుంచి అమ్మా. అతడు నా కుమారి యెహోవా చేత నువ్వు దీవెన నొందిన దానవు. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువ. మునుపులాగా నువ్వు ఉండలేదు, నేడు వృద్ధి సాధించావు. మునుపులాగా నీ ప్రవర్తన లేదు, ఇప్పుడు మార్పు చెందావు. మునుపు నువ్వు బాగాలేవు, ఇప్పుడు చాలా బాగున్నావు. గంగారత్నం గారు, ఫ్లారెన్స్ గారు, మునుపు సత్ప్రవర్తన వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. మీ ప్రవర్తనలో మార్పు కలగాలి. అప్పుడు జల్దీ ఫైల్ వాడేవాళ్ళం, ఇప్పుడు ఆడకూడదు. నీ ప్రవర్తన విషయంలో దేవుడు చెబుతున్నాడు. మునుపు నీ ప్రవర్తన వేరు, ఇప్పుడు నీ ప్రవర్తన వేరుగా ఉండాలి. మునుపటిలా నువ్వు ఉండకూడదు, వృద్ధి సాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మునుపు ఎక్కువైనది కాబట్టి నా కుమారి భయపడకు. నేను చెప్పినదంతా నీకు చేస్తాను. నేను ఏదైతే నీకు ప్రామిస్ చేశానో అవన్నీ నీ పట్ల జరిగిస్తాను. నీ ప్రవర్తన చాలా బాగుంది, నీ ప్రవర్తన చాలా బాగుంది అని దేవుని చేత మెప్పు పొందేదానివిగానే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. శ్రేష్టమైన దానిగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు శ్రేష్టమైనటు వాటి వైపు పరుగులుతి. హల్లెలూయా. చూడండి, యేసయ్య ఒక వివాహానికి పిలువబడ్డాడు కదండి. ఏ వివాహానికి? కానా విందులో వివాహానికి పిలువబడ్డాడు యేసు ప్రభు. అక్కడ ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ కానా విందులో అతి శ్రేష్టమైనటువంటి ఆ పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయింది. విందులో ప్రాబ్లం వచ్చింది. ఇందులో ప్రాబ్లం వస్తే 2వ అధ్యాయం 10వ వచనం అమ్మా, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోస్తాడు. జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తాడు. నీవైతే జనాలకి అటువంటి లక్షణాలు ఉంటాయి. ఏం లక్షణం? పాలు పోయడం అనుకోండి. ఒకవేళ పాలు పోయడం అనుకోండి, కొత్తలో చిక్కటి పాలు పోస్తారు. చిక్కటి పాలు మంచిగా చేయి పెడితే నెంబర్ 1గా ఉంటాయి. రాను రాను మా గేదె నీళ్ళు ఎక్కువ తాగేసింది, మా ఆవు నీళ్ళు ఎక్కువ తాగేసింది, నేను బయట నుంచి తెస్తున్నాను, ఇంట్లోంచి తెస్తున్నాను అంటారు. ఏంటి చెప్పండి? మొదట జబ్బు రసం పోస్తారు, తర్వాత ఏవైనా పోసే. మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకుని మంచి ద్రాక్షారసము మొదటి నుంచి మంచివే వేస్తున్నావు. నువ్వు మొదటి నుంచి మంచి పాలే వేస్తున్నావు, మొదటి నుంచి మంచి పానీయమే పోస్తున్నావు. ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో అంటే నేను ఏం చెప్తున్నానంటే, మొదట మంచిది పోస్తారు,
తర్వాత జబ్బు రసం పోసినా ఏం తెలియదు కదండి. మత్తుగా ఉన్నప్పుడు ఏదైనా పోసేయచ్చు. అలాగా అంటే నేనేం చెప్తున్నానంటే సీనియారిటీ పెరిగినప్పుడు సీనియారిటీ పెరిగింది, సిన్సియారిటీ తగ్గింది. సీనియారిటీ పెరిగింది, సిన్సియారిటీ తగ్గింది. ఆత్మీయంగా బలపడ్డావు, జల్దీ ఫైల్ ఆడుతున్నావు. మీకు అర్థమైందా లేదా? ఏమిటి? సీనియారిటీ పెరిగింది, సిన్సియారిటీ తగ్గింది. ఇదైతే ఏముందలే, రాజీ పడిపోతున్నావు. ఆ సమయం నువ్వు ఆ జల్దీ ఫైక్ ఆడేటువంటి గంట దేవుని వాక్యాన్ని చదివితే ఎంత శ్రేష్టమైన వాక్యం చెప్పగలుగుతావు నువ్వు? ఎంత శ్రేష్టమైన మాటలు చెప్పగలుగుతావు? తడుముకుంటావా? లేదు. ఆత్మిక నువ్వు బలపడాలని దేవుడు కోరుతున్నాడు. ఈ సమయంలో దేవుడు ఏం కోరుతున్నాడు? ఆత్మీయంగా నువ్వు బలపడాలి. నిన్నట్లాగా నువ్వు ఉండకూడదు. నిన్ను వృద్ధి చేస్తున్నాడు నీ దేవుడు. నీ జీవితంలో వృద్ధి కలుగుతుంది, సీనియారిటీ పెరుగుతుంది. అలాగే ఆత్మీయంగా కూడా నువ్వు క్రమబద్ధంగా ఎదగాలి, క్రమక్రమంగా ఎదగాలి. నిన్నటిలాగా నువ్వు లేవు కదా, నేడు వేరే విధంగా ఉన్నావు కదా. ఆత్మీయ స్థితిలో కూడా నిన్నటిలాగా నువ్వు ఉండకూడదు. ఇప్పుడు వృద్ధి సాధించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తగ్గింది, వైరాగ్యం తగ్గింది. ప్రార్థన అంటే పెద్ద లెక్క లేకుండా ఉంది. వెళ్దాంలే. ఇది వరకు ఎవరు వచ్చినా రాకపోయినా గంగారత్నం ముందుండేది. ఇప్పుడు సీనియారిటీ పెరిగింది, ఆలస్యంగా వస్తున్నావు. కారణం సీనియారిటీ పెరిగింది. ఏం తగ్గింది? సిన్సియారిటీ తగ్గింది. సీనియర్ అయ్యావు. నీ జీవితంలో నువ్వు సీనియర్గా అనుకుంటున్నావు, నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నావు, కానీ సిన్సియారిటీ తగ్గింది. నీ సిన్సియారిటీని లెక్క కట్టుకో. దేవుడు లెక్క చూసే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రమక్రమంగా నువ్వు ఎదగాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మొదట కొంచెమే ఇస్తాడు, తర్వాత వృద్ధి కలిగిస్తాడు. సమయం తక్కువగా ఉంది కాబట్టి గబగబా తేల్చేస్తాడు. హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం. పట్టపగలు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. నువ్వు తేజరిల్లాలి, గతంలో ఉన్నట్టుగా కాదు. నేడు ఇంకా తేజరిల్లాలి. దేవుని వెలుగు నీపై ప్రకాశించినప్పుడు నువ్వు ఇంకా తేజరిల్లాలి. వెలుగు డబల్ అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దృష్టికి నువ్వు అనుకుంటావు, నేను నల్లగా ఉన్నాను కదా, దేవునికి ఏమందంగా కనపడతాను అనుకుంటున్నావు. దేవుని మాట వినేవారికి నువ్వు మహా అందగతివి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్రైస్తవులు దినదినము ఎదగాలి, డే బై డే ఎదగాలి. నిన్న ఉన్నట్టుగా కాదు, ఈరోజు వేరేగా ఉండాలి. నీ జీవితంలో గతంలా నువ్వు ఉండకూడదు. గత నువ్వు మార్పు చెందావు, మార్పులోనికి రావాలి. ఏమంటున్నంటే మహిమ నుండి అధిక మహిమలోనికి నువ్వు రావాలి. అలాగుంటే రాకడలో ఎత్తబడే గుంపులో నువ్వు ఉండగలుగుతావు. మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళాలి.
మహిమ నుండి ఆ? అధిక మహిమ అంటే ఇక్కడ మహిమ నుండి అధిక మహిమలోనికంటే ఇక్కడ జల్దీ ఫై నుండి ఇది ఏమంటారు, దాడి ఆటలు, ఇంకేదో అష్టాచమ్మ, అలా వృద్ధి చెందాలి. ఏం పని ఉండదు, వృద్ధి అలా కలగాలి. భోజనాలకు పిలిచిన రారండి. మగవాళ్ళు భోజనానికి పెట్టమంటే కొంచెం ఆగు, వస్తాం, మాకు ఇంకా టైం ఉంది అంటే సీనియారిటీ పెరిగింది. ఏం తగ్గింది? సిన్సియారిటీ తగ్గింది. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఎదగాలని నాకు కోరుకుంటున్నాను. నిన్నటిలాగా నువ్వు ఉండకూడదు. నేడు వేరొక రూపం నీలో కనబడాలి, వేరొక మార్గంలో నువ్వు రావాలి, దేవుడు మెచ్చుకునేటట్లుగా నువ్వు రావాలి. దేవునికి మహిమ కలుగును కాక. అంటే ఆటలు మళ్ళీ శాంపిల్గా తీసుకున్నాను. ఆటలు ఆడొద్దని అంటలేదు. మీరు క్రీడాకారులు, మీ క్రీడలను అవమానించట్లేదు. అదే సిన్సియారిటీ తగ్గింది అంతే. సీనియారిటీ పెరిగింది, సిన్సియారిటీ తగ్గింది. కనుక ఒక ఆయనట హైదరాబాదులో ఒక సెంటర్ ఉంది. వాడు ఒక టీ అమ్ముతాడు. ఏంటి? టీ అమ్ముతాడు. అక్కడ కారు పెట్టుకోవడానికి ఖాళీ ఉండదండి. ఎందుకు? టీ తాగడానికట. కారులు పెట్టుకోవడానికి కూడా ఖాళీ ఉండదు, నిండిపోయి ఉంటుంది. టీ మాత్రమే అమ్ముతాడు. కొంతకాలానికి 5 కోట్లతో ఒక బిల్డింగ్ కట్టాడు. టీ అమ్ముకునేవాడు ఆ సెంటర్లో టీ అమ్ముతాడంటే. బాబురావు గారు ఆటో తోలుకోవడం, టీ అమ్ముకోవడం మంచిది అనుకుంటాడు. ఎందుకంటే దాని మీద తన దృష్టి. టీ అమ్మి బిల్డింగ్ కట్టాడు, క్వాలిటీ తగ్గలేదు. ఎందుకు వృద్ధి చెందాడు తెలుసా? తన క్వాలిటీ ఎక్కడ తగ్గలేదు. ఆ రోజు ఏదైతే టీ తాగావో ఇప్పుడు టీ తాగినా అదే టేస్ట్ ఉంటుంది అక్కడ. అప్పుడు ఏ టేస్ట్ ఉందో ఇంతకాలానికి కూడా ఇదే టేస్ట్ ఉంటుంది. క్వాలిటీ ఎంత మాత్రము తగ్గలేదు. నీ క్వాలిటీ తగ్గుతుందేమో ఆలోచించు. సీనియారిటీ పెరిగింది, క్వాలిటీ తగ్గింది. నీ క్వాలిటీ తగ్గకూడదని దేవుడు చెబుతున్నాడు ఈ రోజున. హల్లెలూయా, 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 హల్లెలూయా. కానాలో దేవుడు మహా అద్భుతం చేశాడు. ఒక అవమానపడే వేళ అతను అవమానపడకుండా, ఆ యజమాని అవమానపరచబడకుండా అప్పటికప్పుడు ద్రాక్షారసాన్ని, నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు నీ జీవితంలో కూడా అట్టి కార్యము చేయునుగాక. ఆమేన్. యోబు జీవితానికి వస్తున్నాను. 42వ అధ్యాయము యోబు గ్రంథము 12వ వాక్యం తెరవండి. ఒకళ్ళు మొదటి అధ్యాయము 3వ వచనం తెరవండి. ఇద్దరు తెరవండి, ఇద్దరు రెండు మైకులు పట్టుకోండి. చూడండి, 42వ అధ్యాయం 12వ వచనం ఒక తెరవండి. యెహోవా యోబు మొదటి అధ్యాయము 3వ వచనం ఇంకొకరు తెరవండి. మొదటి అధ్యాయం చదువమ్మా. అతనికి 7,000 గొర్రెలు, అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు. అక్కడ ఆగండి అమ్మా. తర్వాత అమ్మా నువ్వు చదువు. 42వ అధ్యాయము 12వ అధ్యాయం. 14,000 గొర్రెలు. ఎన్ని గొర్రెలు ఉండే ముందు? 7,000 గొర్రెలు. ఇప్పుడు 14,000 గొర్రెలు. డబల్. ఇంకా 3,000 ఒంటెలను, 6,000 ఒంటెలు. 6,000 ఒంటెలు.
3,000 ఒంటెలు 6,000 ఒంటెలు అయ్యాయి. యోబు జీవితంలో జరిగినట్టు సంఘటన ఇక్కడ రాస్తున్నాడు. 500 జతల ఎడ్లును 500 జతలు అమ్మాయి ఎన్ని? 1000 జతల ఎడ్లును 500 జతల ఎడ్లు 1000 జతల ఎడ్లును 1000 జతల ఎడ్లు అయ్యాయి. డబల్, రెండంతల ఆశీర్వాదం, అభివృద్ధి తన జీవితంలో కలిగింది. ఎలాగో తెలుసండి? మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా దేవుడు ఆశీర్వదించాడు. నీ జీవితంలో కూడా అదే జరుగుతుంది, మీ జీవితంలో కాదు అదే జరుగుతుంది. ఏదైతే నువ్వు మునుపటి స్థితి నీకున్నాయో, నేడు ఆ స్థితిని మార్చి దేవుడు ఉన్నతునిగా చేయగలడు. నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేయగలడు. ఇప్పుడు డబల్ ఆశీర్వాదం వచ్చింది. డబల్ ఆశీర్వాదం, రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఏది? 7,000 గొర్రెలుంటే 14,000. ఆ లెక్క మీకు తెలుసా? 7,000 14,000 చేశాడు కదండి. అంటే ముందు ఎన్ని ఉన్నాయి? 7,000. తర్వాత ఎన్ని ఉన్నాయి? 14. ఎన్ని పెరిగాయి? 7,000 పెరిగాయి అని మీరు అంటున్నారు. నేను అంటున్నాను 14,000 పెరిగాయి. ఎందుకో తెలుసా? మునుపు ఎన్ని గొర్రెలమ్మా? 7,000 గొర్రెలుంటే అవి 0కి వచ్చేసినాయి, అన్నీ చనిపోయినాయి. ముందు తనకున్నటువంటి యావదాస్తిని కుప్ప కూలేలా చేశాడు. అన్నీ పోయినాయి, పశువులు పోయినాయి, ఎడ్లు పోయినాయి, అన్నీ పోయినాయి, 0కి వచ్చేశాడు. నేడు రెండంతల ఆశీర్వాదం అంటే 14,000తో అతన్ని అభివృద్ధి చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3,000 ఒంటెలు 6,000 ఒంటెలు అయ్యాయి. 500 జతల ఎడ్లును సరే, అన్ని డబల్ అవుతున్నాయి, అన్ని డబల్ అవుతున్నాయి. రెట్టింపు ఆశీర్వాదం వస్తుంది. ఒక లెక్క చెప్పనా? దేవుని యొద్ద నీ లెక్క దాచబడి ఉంటుంది. దేవుడికి ఎప్పుడు ఆ యోబు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనములో ఈ లెక్క రాశాడు. కానీ 42వ అధ్యాయానికి వచ్చేసిన ఆ లెక్క చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు 7 జతలు 7,000 ఏమా 7,000 ఒంటెలుంటే 7,000 గొర్రెలుంటే 14,000 వచ్చాయి. లెక్క దేవునికి తెలుసు. ఎంతలా తెలుసు అంటే నీ తల వెంట్రుకలు లెక్క పెడుతున్నారు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఫ్లారెన్స్ గారు, మీ తల వెంట్రుకలు నిత్యం ఊడిపోతున్నాయి. ఎన్ని ఊడాయో మీకు తెలుసా? కానీ దేవునికి తెలుసు. చప్పట్లు కొట్టండి ఒకసారి. నీకు తెలియదు, కానీ ఆ దేవాది దేవునికి తెలుసు. నీ తల వెంట్రుకలను కూడా ఆయన లెక్క కడుతున్నాడు. అంటే పశువులను కడుతున్నారు, వెంట్రుకలను కూడా లెక్క పెడుతున్నారు, పశువులను లెక్క పెడుతున్నాడు, పక్షులను లెక్క పెడుతున్నాడు. మనిషిగా తన రూపంలో చేసినటువంటి నిన్ను లెక్క కట్టడా? నీ జీవితంలో లెక్క పెట్టడా? అంతకంటే అధికమైన ఆశీర్వాదం నీకు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదేంటి పాస్టర్ గారు, అన్నీ డబల్ అయినాయి కదా? యోబు గారు భార్య చనిపోయింది కదా, డబల్ అవ్వలేదా? ఒక్కొక్కరికి అలాంటి ఆలోచన ఉంటుంది. భార్య డబల్ అయిందా? అప్పుడు ఒక భార్య ఉండేది, నేడు ఇంకొక భార్యని ఇచ్చాడు దేవుడు? ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వదంటే, నువ్వు వేగలేవరా బాబని, ఇద్దరుంటే నువ్వు వేగలేవు, ఒకళ్ళే ముద్దు, రెండోది వద్దు అని దేవుడు చెబుతున్నాడు. దేవునికి లెక్కలు బాగా తెలుసండి. ఎక్కడ లెక్క కట్టాలో, ఏ విషయంలో లెక్క కట్టాలో దేవునికి బాగా తెలుసు. ఇద్దరు ఉన్న చోట్ల ఎవరికి శాంతి ఉండదు. అమ్మా,
కొత్తగా పెళ్ళైన కూడా ఆలోచన చేయండి. ఇద్దరుంటే నీ జీవితం కుంపే, మనశ్శాంతి ఉండదు. దేవుడు చెబుతున్నాడు, ఒక్కరే నీకు ముద్దు, రెండవది వద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఓకే, వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ దేవుని ఆశీర్వాదం లెక్కలు ఎలా ఉంటాయంటే, యోబును జీరోకు తీసుకొచ్చాడు కదండి. యోబుని జీరోకు తీసుకొచ్చాడు. కుమారులు చనిపోయారు, పశువులు చనిపోయినాయి, సమస్తములు చనిపోయినాయి, అన్నీ చనిపోతే జీరోకు వచ్చేసాడు. ఇప్పుడు దేవుడు యోబును హీరోను చేశాడు. చప్పట్లు కొట్టండి. దేవుడు యోబును హీరోను చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం అంటే జీరోగా ఉన్నట్టు నీవు హీరోగా మార్చబడతావు. ఇప్పుడు జీరోవి దేవుడు నిన్ను హీరో చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కడపటి మహిమ కంటే హగ్గయి గ్రంథం చదవండి. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 9వ వాక్యం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏం సెలవిస్తున్నాడంటే, కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించుతుంది. మునుపటి ఆశీర్వాదాన్ని మించుతుంది నేటి ఆశీర్వాదం. నీకు మునుపులాగా ఉండవు, నేడు వృద్ధి చెందుతావు. నీ జీవితంలో వృద్ధి కలుగుతుంది. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుడి నీ జీవితంలో మరలా మేలు చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకించి దేవుని ఆశీర్వాదాల వైపు చూడండి. ఎప్పుడు ఆశీర్వాదాలు కలుగుతాయి? దేవునికి లోబడితే ఆశీర్వాదం, దేవునికి లోబడితే ఆశీర్వాదం, దేవునికి లోబడితే ఆశీర్వాదం. దేవునికి లోబడకుండా నా దారి నాది అంటే నువ్వెంతకీ ఆశీర్వదించబడవు. నో డౌట్. ఎప్పుడైతే దేవునికి లోబడతావో, దేవునికి నీ జీవితాన్ని అంకితం చేస్తావో, అప్పుడే నీ జీవితంలో వృద్ధి కలుగుతుంది. వృద్ధికి కారణం లోబడే మనస్తత్వం. ఎప్పుడు లోబడతావో అప్పుడే నీ జీవితంలో వృద్ధి కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీ జీవితంలో దేవునికి అనుకూల వర్తనగా జీవిస్తావో, ఎప్పుడు నీ హృదయం దేవునికి అంకితం చేస్తావో, అప్పటి నుంచి నువ్వు డబల్ ఆశీర్వాదం పొందుతావు. రెండంతల ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. రెండంతల ఆశీర్వాదం పొందుకోవడం సామాన్యమైన పని కాదు. 7,000 గొర్రెలుంటే అది జీరోకు వచ్చేస్తే 14,000 చేశాడు దేవునికి మహిమ కలుగునుగాక. 14,000 గొర్రెలతో తనని ఆశీర్వదించాడు. అంటే నీ జీవితంలో ఏదైనా చేయాలనుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే ముందు నిన్ను జీరోకి తీసుకొస్తాడు. జాగ్రత్తగా వినండి. ప్రసన్న, దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడితే ఎలా ఆశీర్వదించేసా, నిన్ను ముందు జీరోకి తీసుకొస్తాడు. అప్పుడు యెహోవాయే దేవుడై ఉన్నాడని నువ్వు తెలుసుకుందువు. ఎప్పుడు నువ్వు జీరోకి వస్తే, అప్పుడు హీరోలుగా మార్చబడితే, అప్పుడు నీ పట్ల దేవుడు కార్యం చేశాడని నువ్వే చెబుతావు అందరికీ. అప్పుడు తెలుసుకుంటావు. ఎప్పుడు తెలుసుకుంటావు అంటే నువ్వు జీరోకి వచ్చిన నాడు. అక్కడి నుంచి అంచెలంచెలుగా క్రమక్రమంగా ఎదుగుదల నీలో జీవితంలోకి వస్తే, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, బహుబాగా ఆశీర్వదించాడు. అప్పుడు ఆనాడు నా బ్రతుకు చిన్నది, అవమానపరచబడింది, అవహేళన చేయబడింది. నేడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుడిని ఆశీర్వదించాడు. దేవునికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక అని నువ్వు చెప్పగలుగుతావు. దేవుడు అట్టి ఆశీర్వాదపు జల్లులు
నీపై కురిపించునుగాక. అట్టి ఆశీర్వాదంతో నిన్ను నింపునుగాక. అట్టి బలము నీకు దేవుడు ఇచ్చునుగాక. దేవుడి వాక్య భాగాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.